హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ ఎండాకాలంలో అయితే చాలామంది వడియాలు చేసుకుంటారు కదా. ఇది ఎండలతో అవసరం లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా ఎవరైనా చేసుకునే రకంగా ఈ సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని మనకు కావాల్సినంత సగ్గుబియ్యం నేనైతే ఇక్కడ 1.5 అంటే ఒక పెద్ద సైజు గ్లాస్లో 1.5 గ్లాస్ వరకు అయితే సగ్గుబియ్యం తీసుకున్నాము. సగ్గుబియ్యంలో కూడా రకాలు ఉంటాయి కదా, చిన్నది కాకుండా మేము పెద్దదే తీసుకున్నాము. ఇలా 1.5 వరకే తీసుకొని కుదిరితే ఒకసారి కడిగి పెట్టవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కూడా మనం దీన్ని కుక్ చేసుకోవచ్చు. ఈలోపైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని నేను తీసుకున్న 1.5 సగ్గుబియ్యానికి 6 గ్లాసుల వాటర్ వరకు అయితే తీసుకున్నాము. ఇలా ఈ 6 గ్లాసులు ఏంటంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో అసలు మనకు వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ఇలా గ్యాస్ పైన గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే కెటిల్లో కూడా వెయిట్ చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ అనేవి బాగా మరిగించుకోవాలి. సో అలా అయితే ఏంటంటే సగ్గుబియ్యం అనేది మంచిగా మెత్తగా నానిపోయి నెక్స్ట్ డేకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మనం దీంట్లో ఎలాంటిది ఏది వేయాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, వాటర్ అనేవి ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ముందు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, దాంట్లోకి వాటర్ అనేవి పోసేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతూ ఉంటే మనకి సగ్గుబియ్యం మంచిగా నానిపోతుంది నెక్స్ట్ డేకి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని నెక్స్ట్ డేకి మనం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వడియాలు చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, నెక్స్ట్ డేకి ఎంత మంచి సగ్గుబియ్యం అనేది నానిపోయింది. చూసారు కదా, మనం ఇలా ఈ వాటర్ కన్సిస్టెన్సీ తీసుకుంటే ఇప్పుడు దీంట్లో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనం సగ్గుబియ్యంని ఇలా టచ్ చేస్తే అలా ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అంతా ఒకేసారి కాకుండా ఇలా హాఫ్ వరకు వేసుకుంటూ మనం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాలలో కూడా చాలా రకాలు ఉంటాయి, అందులో ఇది చాలా ఈజియెస్ట్ పద్ధతి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా మెత్తగా మనము సగ్గుబియ్యాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే మిగతాదంతా కూడా ఒకేసారి వేసుకుంటే అది సరిగ్గా నలగదు. అందుకే మనం ఇలా సగం సగం వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా వస్తుంది. ఇంకా దీని తర్వాత మనం ఇంకా ఎలాంటి గ్యాస్తో అవసరం ఏమీ లేదు. ఇలా చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీంట్లో ఇంకా వాటర్ ఏది వేయాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం అంతా పట్టేసుకున్న తర్వాత లాస్ట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మీకు కావాలి అంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా మనం వడియాలను అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు వడియాలు పెట్టేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక మందంగా ఉన్న కవర్ తీసేసుకొని నార్మల్గా మనం రవ్వ వడియాలు ఎలా పెట్టుకుంటామో అలాగే సగ్గుబియ్యం వడియాలు కూడా సేమ్ ఇలాగే రౌండ్గా పెట్టేసుకోవడమే. మరీ పలచగా కాకుండా వీడియోలో చూస్తున్నట్టు కొంచెం ఇలా మందంగా ఉంటేనే మొత్తం ఆరిపోయిన తర్వాత మనకి మంచి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. మరీ పలచగా వేసుకోవడం వల్ల మనము మళ్ళీ నెక్స్ట్ సైడ్కి తిప్పినప్పుడు అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చూసారు కదా, ఇలా కొంచెం థిక్గా వేసుకుంటేనే మనకి ఇది చక్కగా ఆరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎండలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నార్మల్ ఇంట్లో ఫ్యాన్ కింద కూడా మినిమం ఒక 1 డే ఫుల్ డే మనం దీన్ని అయితే ఆరబెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఎండలో ఎవరికైనా అవైలబుల్గా ఉంది అని అనుకుంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనం చేసిన ఈ కన్సిస్టెన్సీకి ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. సో మిగతాదంతా కూడా మనము ఇంకో సైడ్కి ఈవినింగ్ అలా కూడా ఆరబెట్టేసుకొని ఒక 3 నుంచి 4 రోజులు రెగ్యులర్గా ఎండకు కానీ ఫ్యాన్ కానీ ఆరబెడితే నెక్స్ట్ మనకి వడియాలు అనేవి ఇలా అవుతాయి. చూసారు కదా, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.